చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడుకుంటూ పల్నాడు జిల్లా ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అచ్చంపేట సిఐ పి శ్రీనివాసులు మరియు సిబ్బంది. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దుర్గామాతను వేడుకుంటూ ఉన్నతాధికారులకు, తోటి అధికారులకు, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. పెదకూరపాడు ఎక్సైజ్ ప్రొహిబిషన్ సిఐ వి శ్రీనివాసులు మరియు సిబ్బంది. అవరోధాలు అధిగమించే శక్తి, ధర్మాన్ని అనుసరించే ధైర్యం, చెడును నిర్మూలించే సామర్థ్యాన్ని ప్రజలందరికీ, ఉన్నతాధికారులకు, తోటి అధికారులకు ఆ అమ్మవారు ఇవ్వాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు. క్రోసూరు ఎక్సైజ్ ప్రొహిబిషన్ సిఐ పి తులసి మరియు సిబ్బంది. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని విజయవాడ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విజయవాడ దసరా కార్నివాల్ 2025 గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించి చరిత్ర సృష్టించింది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన ఈ వేడుకల్లో అత్యధిక సంఖ్యలో డప్పు కళాకారులు ఒకే చోట ప్రదర్శన ఇవ్వడం ద్వారా ఈ అరుదైన ఘనతను సాధించారు. ఈ చారిత్రక ఘట్టంతో బెజవాడ పేరు ప్రపంచ పటంలో మరోసారి మారుమోగింది. ఈ కార్నివాల్లో భాగంగా మహాత్మాగాంధీ రోడ్లో నిర్వహించిన భారీ కార్నివాల్ ర్యాలీ ఈ ప్రపంచ రికార్డుకు వేదికైంది. వేలాది మంది కళాకారులు తమ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించి సభికులను మంత్రముగ్ధులు చేశారు. ఈ అద్భుత ప్రదర్శనను పర్యవేక్షించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ ఘనతను అధికారికంగా ధృవీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ రికార్డు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గొప్పతనానికి, ప్రభుత్వ ఆశయాలకు ఒక సాక్ష్యమని అన్నారు. ఉత్సవాల నిర్వాహకులను, కళాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విజయదశమి రోజు జరిగిన ఈ కార్నివాల్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు అంగరంగ వైభవంగా సాగింది. సుమారు 3000 మంది కళాకారులు తమ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శనలిచ్చారు. అమ్మవారి ఊరేగింపు రథం ఈ ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ జానపద కళారూపాలు, సాంప్రదాయ వేషధానాలు, సంగీత నృత్య ప్రదర్శనలతో విజయవాడ వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ ఉత్సవ జెండా ఊపి కార్నివాల్ను ప్రారంభించారు. దాదాపు గంటకు పైగా అక్కడే కూర్చుని 40 కళా బృందాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఈ రోజు నేను ఇక్కడ చూశాను, ఈ సొసైటీ ఉంది, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఉత్సవాలు చేశారు. నేను ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా, దసరా ఉత్సవాలంటే మైసూర్, ఈరోజు దసరా ఉత్సవాలంటే కలకత్తా, మైసూరే కాకుండా విజయవాడ కూడా. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం గుర్తుండేది దసరా అంటే విజయవాడ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ స్థాయికి మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 6 చోట్ల విజయవాడ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తే 2.5 లక్షల మంది వచ్చారు. ఘంటసాల సంగీత కళాశాల, తుమ్మలపల్లి కళాక్షేత్రం, మున్సిపల్ స్టేడియం, పున్నమి ఘాట్, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి ఎక్స్పో గ్రౌండ్స్ లో కళారూపాలని, ఈవెంట్లని అద్భుతంగా చేశారు. ఇన్ని ఈవెంట్లు ఇంత బాగా చేయడం అనేది అసాధారణం. కానీ ఇక్కడ చూస్తే 280 ఈవెంట్లు జరిగాయి. చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని కార్యక్రమాలు చేయడం ఇదే మొట్టమొదటిసారి. జానపద నృత్యాలు గాని, బుర్ర కథలు, అరికథలు, తోలు బొమ్మలాట్లు ఇవన్నీ బాగా కట్టుకున్నాయి. ఇంకో పక్క ఈరోజు సినిమా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసి పెద్ద ఎత్తున ముందుకెళ్లారు. ఇది కాకుండా హెలీ రైడింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో కూడా ఒక 2000 మంది పాల్గొన్నారు. అన్నిటికీ అనూహ్య స్పందన వచ్చింది. ఇక్కడ నేను చూశాను, 700 స్టాల్స్తో నిర్వహించిన అతి పెద్ద ఎక్స్పో ఇది. విద్య, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, వ్యవసాయం వంటి రంగాల్లో స్టాల్స్ అన్ని ఏర్పాటు చేశారు. ఇంకో పక్క ఇప్పుడే నేను చూశాను, రోబోటిక్ కిచెన్ లాంచ్ చేశారు. అది చూస్తే అనిపించింది, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ కిచెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఆటోమేటిక్గా చేశారంటే అది విజయవాడలో ఉండే పారిశ్రామికవేత్తల యొక్క సామర్థ్యం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.